పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురంలో జనసేన ఎమ్మెల్యే బొమ్మిడి నాయకర్ మున్సిపల్ చైర్పర్సన్ బర్రె వెంకటరమణ మధ్య ప్రోటోకాల్ వివాదం రేగింది. తుఫాన్ బాధితులకు స్వచ్ఛంద సంస్థలు అందించే ఆర్థిక సాయం కార్యక్రమానికి ఎమ్మెల్యే ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సమావేశానికి మున్సిపల్ చైర్పర్సన్ బర్రె వెంకటరమణతో పాటు వైసీపీ కౌన్సిలర్లను స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు ఆహ్వానించారు. బాధితులను వైసీపీ చెందిన వారిని ఎంపిక చేశారని ఎమ్మెల్యే ఆరోపించారు. స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులతో మాట్లాడిన తర్వాత వేదికపైకి వెళ్లారు. దీనిపై మున్సిపల్ చైర్పర్సన్ తో పాటు వైసీపీ కౌన్సిలర్లు ఎమ్మెల్యేపై ఫైర్ అయ్యారు. మున్సిపాలిటీలో జరిగే కార్యక్రమాన్ని తమను గౌరవంగా ఆహ్వానిస్తే ఎమ్మెల్యేకు ఇబ్బంది ఏంటని ప్రశ్నించారు. తమను వేదికపైకి పిలవకుండా అవమానించారని మండిపడ్డారు. ఆ కార్యక్రమాన్ని బాయ్కాట్ చేశారు. మొంద తుఫాన్కి బాధితులైన 2500 మందికి 4500 రూపాయల అకౌంట్లో వేయడం జరిగింది. ఈ రోజు చెక్ పంపిణీ కార్యక్రమానికి మమ్మల్ని కూడా ప్రోటోకాల్ ప్రకారం చైర్పర్సన్ గా వైస్ చైర్మన్ ని కౌన్సిలర్ ని పిలవడం కూడా జరిగింది. గతంలో కూడా మేము అందులో ఎప్పుడు ఇన్వాల్వ్ అవ్వలేదు. అంటే వాళ్ళే ప్రతి వార్డుకి వెళ్ళి ఎక్కడైతే బాధితులు ఉన్నారో వాళ్ళే చూసుకుని ఇవ్వడం జరిగింది. ఈ రోజు కార్యక్రమానికి అయితే మమ్మల్ని కూడా పిలిచారు, వెళ్ళాము. 3ంటికి మీటింగ్ అన్నారు. 3ంటికి మీటింగ్ అయితే మేము ఇంకా వెళ్ళి వెంటనే కూర్చున్నాము. ఎమ్మెల్యే గారు 4:30 కల్లా వచ్చి వాళ్ళతో ఒక అరగంట దాకా డిస్కస్ చేయడం జరిగింది స్టేజ్ మీద. అంటే ఆయన ఒక్కనే చెక్ ఇవ్వడం జరిగింది. మమ్మల్ని ఎవరిని పిలవలేదు పైకి. అదేంటండి మమ్మల్ని పిలవలేదని ప్రోటోకాల్ ప్రకారం పిలిచారు కదా, ఇది పార్టీ కార్యక్రమం లేకపోతే సెనాట్ సంస్థ ద్వారా పిలిచారా ఏంటని మేము అడగడం జరిగింది. వాళ్ళు ఎవరు స్పందించలేదు. స్పందించకపోతే ఇదేంటి మమ్మల్ని అవమానించడానికి పిలిచారా ఏంటని మేము అడిగాం. నిజంగా అక్కడ కొంతమంది ఉన్నారు,